అండి. హలో. నిన్న విపిఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ ఇంకా ఢిల్లీ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం కొట్టారు కదా, అలాగే 15 సంవత్సరాలు కష్టం కదా, ఫస్ట్ టైం కొట్టారు. ఈసారి కోహ్లీ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు స్మృతి మందన్న కేటీ పెరీలో అయితే వాళ్ళది బ్యాటింగ్ బాగుందని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళు బాగా స్కోర్ చేశారు అంటున్నారు, మీరేమంటారు? అవును చేశారు. స్మృతి మందన ఫ్యాన్స్ మేము అందరం. హలో అన్న, చెప్పండి. నిన్న ఆర్సీబీ గెలిచింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈసారి కప్ నమ్మదే, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి. ఒకటి చెప్తానండి, బాయ్స్ గెలిచినా గర్ల్స్ గెలిచినా ఆర్సీబీ గెలిచింది కాబట్టి ఏదైనా హ్యాపీయే. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు కూడా చాలా సార్లు నుంచి ఫైనల్ వరకు వచ్చి గెలుచుకుంటూ వచ్చేసారు. సడన్ గా లాస్ట్ కి మూమెంట్ లో ఓడిపోయేసరికి చాలా మంది ఫీల్ అవుతారు. ఈసారి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గెలుస్తారండి. వెయిటింగ్. ఈసారి కూడా చాలా మంది డిసప్పాయింట్మెంట్ తో ఉంటున్నారు. ఇప్పుడు కూడా కప్పు పోయే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. అంటే గత సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది కదా, ఈసారి కూడా అలానే అనుకుంటున్నారు. జరగదండి, గెలుస్తాం. ఒక ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చూస్తాం. కప్ కొట్టేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటాం. ఆర్సీబీ ఇప్పుడు సిఎస్కే కూడా వస్తుంది కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది కూడా స్ట్రాంగ్ అండి. తల సిఎస్కే కాబట్టి, ధోని కాబట్టి చెప్పలేం. మీ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ అండి, విరాట్ కోహ్లీ. ఉమెన్స్ ప్లేయర్స్ ఉమెన్స్ అంతగా చూడనండి నేను, ఓన్లీ బాయ్స్.